హలో అమేజింగ్ పీపుల్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నానండి. మీరు ఎలా ఉన్నారు అన్నది నాకు కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఇవాల్టి వీడియోలో వచ్చేసి పంజాబీ డ్రెస్ మెటీరియల్ తోటి మనకి బ్యూటిఫుల్ ఫ్రిల్ మోడల్ కాటన్ కుర్తీని అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ ప్రాసెస్ అయితే ఉంటుంది. ఫ్రంట్ నెక్ వచ్చేసి మనకి స్టార్ నెక్ షేప్ లో ఉంటుంది. అండ్ బ్యాక్ నెక్ వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ షేప్ అయితే వచ్చింది అనమాట. విత్ బటన్ వస్తుంది. అండ్ డిజైనర్ హ్యాండ్స్ అనమాట. సో చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా ఉంటుందండి. ఫ్రాక్ అయితే చాలా ఈజీగా అండ్ సింపుల్ ప్రాసెస్ లో అయితే మనం కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను దీనికోసము పంజాబీ డ్రెస్ మెటీరియల్ ఉంటుంది కదా, సో ఆ మెటీరియల్ లో మనకి తక్కువ క్లాత్ అయితే వస్తుంది. ఇది కూడా హాఫ్ హ్యాండ్స్ అనమాట. ఈ మెటీరియల్ కి వచ్చింది. ఈ కొంచెం క్లాత్ తోనే నేను బ్యూటిఫుల్ ఫ్రిల్ మోడల్ కాటన్ కుర్తీని అయితే డిజైన్ చేశాను. మనం ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో చూపించబోతున్నాను. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఈ పంజాబీ డ్రెస్ మెటీరియల్ ని మనం కరెక్ట్ గా అడ్జస్ట్ చేసి కటింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి ఇలాంటి మంచి ఫ్రిల్ మోడల్ కుర్తీ అయితే రెడీ అవుతుంది. అండ్ ఇక్కడ లైనింగ్ వచ్చేసి నేను 2.5 మీటర్ అయితే తీసుకున్నాను. మనకి బాడీ పార్ట్ కి అండ్ బాటమ్ పార్ట్ కి రెండింటికి కలిపి 2.5 మీటర్ క్లాత్ అయితే నాకు పట్టింది. చూసారు కదా. ఇప్పుడు కటింగ్ ప్రాసెస్ అయితే చూసేద్దాము. అండ్ అలానే ఇంకో విషయం ఏంటంటే, ఇక్కడ నేను హ్యాండ్స్ కి వచ్చేసి డిజైనర్ హ్యాండ్స్ పెట్టాను కదా, సో వాటికి ప్యాంట్ క్లాత్ అయితే యూజ్ చేశాను. కింద వైపున మనకి ఒక అంచులాగా వస్తుంది అనమాట. సో దానికోసం మనకి ప్యాంట్ క్లాత్ లో మిగిలిన పీసెస్ ఉంటాయి కదా, ఆ పీసెస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇవి వచ్చేసి మనకి ప్యాంట్ స్టిచ్ చేయగా మిగిలిన పీసెస్. ఆల్రెడీ దీనికి సంబంధించిన ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో కూడా నేను పోస్ట్ చేసేసాను. మన ఛానల్లో ఉంటుంది, వాచ్ చేయండి. ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్ లో కూడా మీకు లింక్ అయితే ప్రొవైడ్ చేస్తాను. ప్లాజో ప్యాంట్ అనమాట. అది ప్లాజో ప్యాంట్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. తప్పకుండా ఆ వీడియో కూడా వాచ్ చేయండి. లింక్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే మెన్షన్ చేస్తాను. ఇప్పుడైతే మనకి ప్రాసెస్ అంటే కటింగ్ ఏ విధంగా చేసుకోవాలి, స్టిచ్చింగ్ ఏ విధంగా చేసుకోవాలి, టోటల్ గా ఒకే వీడియోలో అయితే నేను పోస్ట్ చేశాను. ఇప్పుడు సింపుల్ ప్రాసెస్ లో మీరు నేర్చుకోవచ్చు. ఫస్ట్ వచ్చేసి మనం లైనింగ్ క్లాత్ అయితే కటింగ్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ బాడీ పార్ట్ కోసం కటింగ్ చేసుకోవాలి, తర్వాత బాటమ్ పార్ట్ అయితే కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా ఓపెన్ చేసి వేసుకోవాలి. ఫస్ట్ వచ్చేసి మనం బాడీ పార్ట్ కోసం అయితే కావాల్సిన వరకు క్లాత్ అనేది కటింగ్ చేసుకుందాము. ఇక్కడ వచ్చేసి నాకు బాడీ పార్ట్ అంటే ఓన్లీ బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 14 ఇంచెస్ అనమాట. మనకి కింద వైపున పై వైపున ఖర్చు కోసం కావాలి కాబట్టి ప్లస్ ఒక 1 ఇంచ్ కలుపుకొని 15 ఇంచెస్ కి నేను ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. అంటే 15 ఇంచెస్ లెంత్ ఉండేలాగా క్లాత్ అయితే కటింగ్ చేసుకుంటున్నాను బాడీ పార్ట్ కోసము. చూసారు కదా. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కోసం అనమాట. మనకి బ్యాక్ పార్ట్ కోసం కూడా కావాలి కాబట్టి ఇంకొక 15 ఇంచెస్ క్లాత్ అనేది ఈ లైనింగ్ క్లాత్ లోంచి మనం కటింగ్ చేసుకోవాలి. చూడండి, ఈ క్లాత్ ని దాని మీద వేసేసుకొని ఈ విధంగా కటింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా, మనకి బ్యాక్ పార్ట్ కోసము ఫ్రంట్ పార్ట్ కోసము 2 లేయర్స్ అయితే తీసుకున్నాను ఈ విధంగా. ఇప్పుడు మనం యాజ్ ఇట్ ఈస్ గా నెక్, షోల్డర్ అన్ని కూడా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసుకోవడమే అనమాట. సో టోటల్ గా మనకి బాడీ పార్ట్ లెంత్ వచ్చేసి 15 ఇంచెస్ అండ్ అలానే నెక్ అండ్ షోల్డర్ వచ్చేసి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూసారు కదా, ఇక్కడ నుంచి ఆర్మ్ డౌన్ కూడా 7 ఇంచెస్ అయితే తీసుకోవాలి. మనం నెక్ అండ్ షోల్డర్ కోసం ఎంత అయితే తీసుకుంటామో ఎప్పుడైనా సరే ఆర్మ్ డౌన్ కోసం కూడా అంతే తీసుకోవాలన్నమాట. చూడండి, ఇక్కడ నుంచి కూడా 7 ఇంచెస్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని స్కేల్ తోటి ఈ విధంగా ఒక బాక్స్ షేప్ లాగా అయితే మనం డ్రా చేసుకోవాలి. ఈ కార్నర్ లో ఈ విధంగా ఒక లైన్ డ్రా చేసుకొని ఈ లైన్ మీద ఇది మనకి పెద్ద సైజ్ అనమాట. అంటే 40 సైజ్ డ్రెస్. సో దానికోసం 1.5 ఇంచ్ కి నేను మార్క్ చేసుకొని ఈ విధంగా ఆర్మ్ రౌండ్ అనేది ఇచ్చేస్తున్నాను. కర్వ్ స్కేల్ యూజ్ చేయండి, మీకు రౌండ్ షేప్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. చూడండి, ఇక్కడ మనకి చెస్ట్ లూజ్ అనేది 40 ఇంచెస్. 40 ఇంచెస్ లో మనం 4వ భాగాన్ని అయితే ఇక్కడ మార్కింగ్ చేసుకోవాలన్నమాట. అంటే మనకి 10 ఇంచెస్ వస్తుంది. 40 ఇంచెస్ లో 4వ భాగము. సో 10 ఇంచెస్ అయితే ఇక్కడ నేను మార్క్ చేశాను. అందులోనే మనకి వెయిస్ట్ లూజ్ వచ్చేసి 32 ఇంచెస్ అనమాట. సో అందులో మనకి 4వ భాగం వచ్చేసి 8 ఇంచెస్ వస్తుంది. 8 ఇంచెస్ ప్లస్ 1 ఇంచ్ కలుపుకుంటే అంటే మనకి డాట్స్ కోసం ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకుంటే 9 ఇంచెస్ అనమాట వెయిస్ట్ లూజ్ అనేది. చూడండి, ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ ఇట్లా స్కేల్ తో లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా 2 ఇంచెస్ కి మనం మార్జిన్ అనేది తీసుకోవాలి. అంటే సైడ్ జాయింట్స్ కోసం అనమాట. ఎక్స్ట్రా 2 ఇంచెస్ కానీ 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు. ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకుందాము. ఇది కటింగ్ చేసుకున్న తర్వాత మనం బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్ రెండు కూడా సపరేట్ చేసుకొని దేనికి దానికి సపరేట్ గా నెక్ అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి. సో ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి మనకి స్టార్ నెక్ షేప్ అయితే వస్తుంది అనమాట. అందులోనే బ్యాక్ పార్ట్ కి వచ్చేసి మనకి వాటర్ డ్రాప్ మోడల్ లో అయితే వస్తుంది. నెక్ అండ్ షోల్డర్ కలిపి మనం 7 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా, అందులో నెక్ కోసం వచ్చేసి 3 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్కింగ్ చేస్తున్నాను. చూసారు కదా. ఇదే విధంగా మనకి బ్యాక్ పార్ట్ కూడా 3 ఇంచెస్ అనేది మార్క్ చేసేసుకుందాము. చూసారు కదా. ఇప్పుడైతే ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అనమాట. అడుగునున్నది బ్యాక్ పార్ట్. వెయిస్ట్ లూజ్ లో సగానికి ఈ విధంగా ఒక మార్కింగ్ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం ఇట్లాగ స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోవాలన్నమాట. ఇది ఎందుకు అంటే మనకి డాట్స్ కోసము. ఫ్రంట్ పార్ట్ కి బ్యాక్ పార్ట్ కి రెండింటికి కూడా మనం డాట్స్ వేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రాక్ అనేది లుక్ వైజ్ కానీ వేసుకున్నప్పుడు కానీ కంఫర్టబుల్ గా ఉంటుంది. లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట.
ఈ విధంగా మనం డాట్స్ ని మార్క్ చేసుకోవాలి. మనకి ఒక 1 ఇంచ్ విడ్త్ ఉండాలన్నమాట. అటువైపు ఒక హాఫ్ ఇంచు, ఇటువైపు ఒక హాఫ్ ఇంచ్ కి మార్క్ చేసేసుకొని ఇట్లాగా టక్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి డాట్స్ వేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. అందులోని ఈ చివర వచ్చేసి ఒక 1 ఇంచ్ కి మార్క్ చేసేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుంచి డాట్స్ దగ్గరికి ఈ విధంగా క్రాస్ గా లైన్ అనేది డ్రా చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. ఇలా చేయడం వల్ల మనకి ఫ్రాక్ కి ఫిట్టింగ్ అనేది బాగా వస్తుంది అనమాట. సో మంచి ఫిట్టింగ్ తో ఫ్రాక్ అనేది మనకు కుదురుతుంది. చూడండి, ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది మనం సెపరేట్ చేసేసుకొని నెక్ అయితే కటింగ్ చేసుకుందాము. ఈ ఫ్రంట్ పార్ట్ కి వచ్చేసి మనం క్రాస్ తీసుకోవాలి. ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి విధంగా మార్క్ చేసేసుకొని ఇట్లాగా క్రాస్ అనేది మనం మార్కింగ్ చేసేసుకున్నాం అనుకోండి, మనకి ఫ్రంట్ పార్ట్ లో చాలా నీట్ గా వస్తుంది అనమాట షేప్ అనేది. సో ఫిట్టింగ్ కూడా మనకి బాగా కుదురుతుంది. ఇప్పుడైతే నెక్ అనేది మనం డ్రా చేసుకుందాము. ఇక్కడ నేను నెక్ లెంత్ వచ్చేసి మీరు ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అండి, ఆప్షనల్. మనం 6 ఇంచెస్ 7 ఇంచెస్ వరకు అయినా సరే తీసుకోవచ్చు అనమాట. బట్ ఇక నేను 4 ఇంచెస్ తీసుకున్నాను. అంటే ఫ్రంట్ నెక్ వచ్చేసి నేను కొంచెం చిన్నగా పెట్టుకుంటున్నాను, అందుకే 4 ఇంచెస్ తీసుకున్నాను. మీరు నెక్ లెంత్ అనేది పెంచి కూడా తీసుకోవచ్చు. చూడండి, ఇక్కడ నుంచి మనం ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి 1 ఇంచ్ కి మార్క్ చేసుకోవాలి. ఈ 2 మార్కింగ్స్ ని కలుపుతూ మనం కర్వ్ లాగా డ్రా చేసుకున్నాం అనుకోండి, మనకి మంచి షేప్ వస్తుంది అనమాట నెక్ అనేది. చూసారు కదా, ఇది ఈ విధంగా సింపుల్ గా మనం నెక్ షేప్ అనేది మార్క్ చేసేసుకోవచ్చు. బ్లౌజెస్ కైనా సరే మనం ఇదే విధంగా అయితే చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్న విధంగా దీన్ని కటింగ్ చేసేసుకోవడమే. చాలా సింపుల్ గా మనం ఈ నెక్ షేప్ అయితే డ్రా చేసుకొని కటింగ్ చేసుకోవచ్చు. ఇక్కడ క్రాస్ తీసాం కదా, దీన్ని కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, ఫ్రంట్ పార్ట్ అయితే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ నెక్ కూడా కటింగ్ చేసేసుకుందాము. బ్యాక్ నెక్ విడ్త్ వచ్చేసి మనం 3 ఇంచెస్ కి మార్క్ చేసుకున్నాం కదా. బ్యాక్ నెక్ యొక్క లెంత్ అంటే మనం వాటర్ డ్రాప్ షేప్ అయితే మార్కింగ్ చేసుకోవాలి కదా, ఆ షేప్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ వచ్చేసి 3 ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని బాక్స్ షేప్ లో అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు మనం కర్వ్ స్కేల్ తోటి రౌండ్ షేప్ అయితే ఇచ్చేయాలి. చాలా సింపుల్ అండి ఈ నెక్. ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి, చాలా బ్యూటిఫుల్ గా వస్తుంది. మనకి కుర్తీ అనేది చాలా బాగుంటుంది అనమాట లుక్ బ్యాక్ సైడ్. ఒక హాఫ్ ఇంచ్ డౌన్ కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇక్కడ నుంచి మనం ఎంత కావాలంటే అంత తీసుకోవచ్చు అనమాట. అంటే మనకి పెద్దది కావాలి వాటర్ డ్రాప్ షేప్ అనేది అంటే పెద్ద సైజు తీసుకోవచ్చు, అంటే లెంత్ అనేది పెంచుకోవచ్చు. మనకి చిన్నది కావాలి కాబట్టి నేను చిన్నది తీసుకున్నాను కాబట్టి మీకు చూపిస్తున్నాను. దీంట్లో కూడా మనం చాలా డిఫరెంట్ షేప్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, 2 ఇంచెస్ కి నేను మార్క్ చేసుకొని ఈ 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా వాటర్ డ్రాప్ షేప్ అయితే మార్క్ చేస్తున్నాను అనమాట. చూడండి, షేప్ అనేది మనం ఈ విధంగా డ్రా చేసుకోవాలి. మీరు లెంత్ కూడా లెంత్ మాత్రమే కాదు విడ్త్ కూడా పెంచుకోవచ్చు అనమాట. సో మనకి బాక్స్ ఉన్నంత వరకు కూడా మనం ఈ షేప్ అనేది పెంచుకోవచ్చు. అంటే విడ్త్ ఎక్కువ తీసుకోవచ్చు, లెంత్ కూడా ఎక్కువ తీసుకోవచ్చు. మీరు ఆల్రెడీ నెక్ చూసారు కదా, నేను చూపించిన విధంగా మీరు మార్క్ చేసి కటింగ్ చేసుకున్నారంటే సేమ్ నా డ్రెస్ కి వచ్చినటువంటి షేప్ అనేది మీకు వస్తుంది. చూసారు కదా, స్టిచ్చింగ్ కూడా నేను ఎట్లా ఈజీగా చేసుకోవాలో చూపిస్తాను. ఈ షేప్ అనేది ఇప్పుడు మనకి ట్రెండింగ్ లో ఉంది, చాలా మంది యూజ్ చేస్తున్నారు. అంటే కుర్తీస్ కానీ లేదా పంజాబీ డ్రెస్సెస్ కానీ లాంగ్ ఫ్రాక్స్ కూడా ఈ షేప్ అనేది యూజ్ చేస్తున్నారు. మనకి మిగిలిన లైనింగ్ క్లాత్ అయితే తీసుకోవాలి. ఈ విధంగా మనం దీన్ని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట సగానికి. ఇప్పుడు బాటమ్ పార్ట్ కోసం లైనింగ్ క్లాత్ అయితే ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూసారు కదా, టోటల్ లెంత్ అనేది నేను 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. అంటే మనకి మెయిన్ క్లాత్ కి వచ్చేసి 31.5 ఇంచెస్ తీసుకోవాలన్నమాట టోటల్ లెంత్. లైనింగ్ క్లాత్ కి ఏంటంటే ఒక 3 ఇంచెస్ అనేది తగ్గించి తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని సగానికి కటింగ్ చేసేసాను. ఒకటి ఫ్రంట్ పార్ట్ కోసము, ఒకటి బ్యాక్ పార్ట్ కోసము 2 పీసెస్ అయితే మనకు వస్తాయి. వీటికి ఫ్రిల్స్ పెట్టుకొని మనం రెడీ చేసుకోవాలన్నమాట. సో అది కూడా చూపిస్తాను సింపుల్ గా ఎలా మనం ఫ్రిల్స్ పెట్టుకోవాలి అనేది. ఇప్పుడు వచ్చేసి మనం మెయిన్ క్లాత్ అయితే కటింగ్ చేసుకుందాము. చూసారు కదా, మనకి పంజాబీ డ్రెస్ మెటీరియల్ వచ్చేసి ఈ విధంగా వచ్చింది అనమాట. ఇది వచ్చేసి మనకి యోక్ పార్ట్ కి వస్తుంది. సో కింద వైపున వచ్చేసి మనకి ఇట్లాగా సింపుల్ లేస్ తోటి హైలైట్ చేశారు, బోర్డర్ లాగా ఇచ్చారనమాట. అందులోని బ్యాక్ పార్ట్ కి వచ్చేసి మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ చేసుకునేలాగా ఇచ్చారనమాట. సో టోటల్ గా మనకి మెటీరియల్ అయితే ఈ విధంగా ఉంది. ఇప్పుడు మనం ఎట్లా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది కూడా సింపుల్ ప్రాసెస్ లో అండి కటింగ్ చేసేసుకోవచ్చు. మనకి ఫస్ట్ టోటల్ లెంత్ చూసుకోవాలి. అంటే బాడీ పార్ట్ బాటమ్ పార్ట్ కి మనకి ఎంత లెంత్ కావాలి, అంత లెంత్ ఉందా లేదా క్లాత్ అనేది అయితే చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను బ్యాక్ పార్ట్ అనేది పక్కకు పెట్టేశాను. ఫస్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ బాటమ్ పార్ట్ మాత్రమే కటింగ్ చేస్తున్నాను అనమాట. ఫ్రంట్ పార్ట్ లో మనకి ఓన్లీ బాటమ్ పార్ట్ కోసం అయితే ఫస్ట్ కటింగ్ చేస్తున్నాను. ఆ తర్వాత బాడీ పార్ట్ కోసం అయితే కటింగ్ చేసుకుందాం ఫస్ట్ మనం. చూడండి, మనకి ఇక్కడ ఈ ప్యాచ్ ఇచ్చారు కదా, ఈ ప్యాచ్ కింద దగ్గర నుంచి నేను చూస్తున్నాను అనమాట టేప్ పెట్టి ఎన్ని ఇంచెస్ ఉంది, మనకి కరెక్ట్ గా సరిపోయిద్దా లేదా అనేది. 31.5 ఇంచెస్ రావాలి మనకి ఎగ్జాక్ట్ లెంత్ బాటమ్ పార్ట్ కి. సో 31.5 ఇంచెస్ మనకి కరెక్ట్ గా సరిపోయింది అనమాట.
చూడండి ఇక్కడ నేను 31.5 ఇంచెస్ కి ఈ విధంగా మార్కింగ్ చేసేసుకుంటున్నాను టేప్ పెట్టుకొని. ఇట్లాగా లైన్ లాగా డ్రా చేసేసుకొని కటింగ్ చేసుకుందాము. ఈ పార్ట్ వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ సైడ్ బాటమ్ పార్ట్ అన్నమాట. చూసారు కదా, ఈ పీస్ అనేది మనకి ఇట్లా వచ్చేసింది. ఇది వచ్చేసి మనకి ఫ్రంట్ సైడ్ బాటమ్ పార్ట్ కోసము. చూడండి లైనింగ్ క్లాత్ కూడా పెట్టేశాను నేను. ఇప్పుడు వచ్చేసి మనం బ్యాక్ బాటమ్ పార్ట్ కోసం అయితే చూడాలి. అంటే బ్యాక్ సైడ్ మనకి బాటమ్ పార్ట్ కటింగ్ చేసుకోవాలి కదా. సో దానికోసం అయితే నేను క్లాత్ ని ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను. మనం అడ్జస్ట్ చేసుకొని క్లాత్ అనేది సరిపోయేలాగా చూసుకోవాలండి. ఎలా అంటే అలా కట్ చేసామంటే మనకి కుర్తీ అనేది కరెక్ట్ గా రాదనమాట. క్లాత్ అనేది చాలా తక్కువ ఉంది మనకి. సో ఉన్న దాంట్లోనే క్లాత్ ని మనం అడ్జస్ట్ చేసి కుట్టుకోవాలి. మనకి 31.5 ఇంచెస్ కదా టోటల్ లెంత్, ప్లస్ ఒక 1 ఇంచ్ యాడ్ చేసుకొని 32.5 ఇంచెస్ కి అయితే మార్క్ చేసుకోవాలి. ఈ బ్యాక్ పార్ట్ కి కింద వైపున మనం డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకోవాలి కదా. సో దానికోసం అనమాట ఎక్స్ట్రా 1 ఇంచ్ అనేది. మనకి ఫ్రంట్ పార్ట్ లో కింద వైపున లేస్ ఇచ్చారు, అంటే బోర్డర్ అనేది ఇచ్చేసారు. సో దానికి అవసరం లేదు కాబట్టి 31.5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. దీనికి ఒక 1 ఇంచ్ అనేది ఎక్స్ట్రా పెంచి తీసుకున్నాను అనమాట. సో దీనికి కూడా లైనింగ్ క్లాత్ పెట్టేశాను. ఇప్పుడు మనం బాడీ పార్ట్ కి మాత్రమే మెయిన్ క్లాత్ అనేది కటింగ్ చేసుకోవాలి. చూడండి మనకి ఉన్న పీస్ లోనే హ్యాండ్స్ రావాలి, బాడీ పార్ట్ కూడా రావాలన్నమాట. సో ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. ఫస్ట్ అయితే ఈ ప్యాచ్ ని తీసేసాను నేను, అంటే సపరేట్ చేసేసాను. మనకి లూజ్ స్టిచ్ తోటి స్టిచ్ చేస్తారు. దీన్ని సపరేట్ చేసేసి మనం స్టిచ్ చేసుకునేటప్పుడు దాన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవచ్చు అనమాట. సో టోటల్ గా మనకున్న పీస్ అయితే చూస్తున్నారు కదా, చాలా తక్కువ పీసు. దీంట్లోనే మనకి బాడీ పార్ట్ రావాలి, అందులోనే హ్యాండ్స్ కూడా రావాలన్నమాట. సో దీని మీద లైనింగ్ క్లాత్ ని ఈ విధంగా వేసేసుకొని చెక్ చేసుకుంటున్నాను నేను ఫస్ట్ వస్తుందా రాదా అనేది అయితే. చూడండి బ్యాక్ పార్ట్ కూడా. సో రెండింటిని ఈ విధంగా పెట్టి పిన్స్ పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే కటింగ్ చేస్తున్నాను. మనకి క్లాత్ అనేది కరెక్ట్ గా కటింగ్ చేసుకోవాలి, కొంచెం కూడా మనకి ఎక్స్ట్రా ఉండదు. మనకి ఈ సైడ్ మిగిలిన పీస్ ఉంది కదా, దాంట్లో మాత్రమే మన హ్యాండ్స్ అనేవి ఇప్పుడు కట్ చేయబోతున్నాము. చూడండి వీటిని కూడా సపరేట్ చేసేస్తున్నాను. చాలా తక్కువ క్లాత్ తోనే ఏ విధంగా అడ్జస్ట్ చేసి మనం బ్యూటిఫుల్ కుర్తీని కటింగ్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో మీకు అర్థమవుతుందండి. మెయిన్ చాలా జాగ్రత్తగా కటింగ్ చేసుకుంటేనే మనకి కుర్తీ అనేది రెడీ అవుతుంది అనమాట. ఎందుకంటే ఇది తక్కువ క్లాత్ ఉంటుంది, 2.5 మీటరే ఉంటుంది అనమాట మన క్లాత్. చూసారు కదా, ఇప్పుడు ఈ మిగిలిన పీస్ తోటి మనం హ్యాండ్స్ అయితే కటింగ్ చేసుకోవాలి. ఇందాక మనకి ఫోల్డింగ్ మీద ఉంది కదా, దాన్ని సింగిల్ లేయర్ లాగా అయితే నేను ఓపెన్ చేశాను. ఇప్పుడు ఈ లేయర్ ని మనం డబుల్ ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లాగా. చూడండి హ్యాండ్స్ కి సరిపోదు ఈ క్లాత్ అనేది. దీనికి మనకి సైడ్ జాయింట్స్ అనేవి పడతాయి అనమాట. ఆ జాయింట్స్ అనేవి మనకి ఖర్చులోకి వెళ్ళిపోతాయి, బయటికి ఏం కనిపించవు, ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడు చూడండి బ్యాక్ పార్ట్ తీసుకొని మనకి ఆర్మ్ రౌండ్ అనేది ఎంత వచ్చిందో ఫస్ట్ మనం టేప్ తోటి మెజర్ చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మన హ్యాండ్స్ కటింగ్ చేసుకునేటప్పుడు మనకి హెచ్చు తగ్గులు రాకుండా ఉండాలంటే ఈ విధంగా తీసుకోవాలన్నమాట. సో మనకి ఎంత వచ్చింది, 10 ఇంచెస్ వచ్చింది. ఎగ్జాక్ట్ గా 10 ఇంచెస్ అయితే వచ్చింది. మైనస్ ఒక 1 ఇంచ్ చేసుకొని మనం 9 ఇంచెస్ క్లాత్ వెడల్పు అనేది ఉండేలాగా ఫోల్డ్ చేసుకోవాలి క్లాత్ ని. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మనకి 9 ఇంచెస్ క్లాత్ వెడల్పు అనేది 9 ఇంచెస్ ఉండేలాగా మనం అయితే ఫోల్డ్ చేసుకోవాలి. మనకి ఒక 2 ఇంచెస్ దాకా తగ్గింది క్లాత్ అనేది. సో సైడ్ న జాయింట్స్ అనేవి చేసుకున్నాం అనుకోండి సరిపోతుంది అనమాట. మనకి అంటే ఈ పంజాబీ టాప్ క్లాత్ లో ఎటువంటి క్లాత్ పీస్ అనేది మిగలలేదు కాబట్టి ప్యాంట్ క్లాత్ లో మిగిలిన పీస్ అనేది నేను ఈ సైడ్ న జాయిన్ చేస్తున్నాను. ఈ క్లాత్ ని ఫస్ట్ 2 పార్ట్స్ అయితే చేసేస్తున్నాను. సగానికి కటింగ్ చేసి ఒకటి మనకి 2 హ్యాండ్స్ రావాలి కదా, సో 2 హ్యాండ్స్ కోసం అనమాట. ఇప్పుడు మనం ప్యాంట్ క్లాత్ లో తీసిన క్లాత్ ఉంది కదా, సో ఆ పీసెస్ ని అయితే నేను సైడ్ న పెట్టేస్తున్నాను. ఇప్పుడు ఈ పీసెస్ ని మనం ఈ విధంగా జాయిన్ చేసేసుకోవాలన్నమాట. మీకు క్లియర్ గా చూపించాలని నేను ప్రతిదీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి. ఈ విధంగా స్టిచ్ వేసి దీన్ని పక్కకు పెట్టేసి పైన కూడా ఒక స్టిచ్ వేసుకోవాలి. సేమ్ దీన్ని కూడా ఇలా తిప్పేసి ఇట్లా పెట్టుకొని స్టిచ్ వేయాలి. మళ్ళీ దీన్ని పక్కకు పెట్టేసి పైన ఒక స్టిచ్ చేసి మనం రెడీ చేసుకోవాలన్నమాట. 2 పీసెస్ ని కూడా మనం ఇదే విధంగా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను పీసెస్ ని అయితే రెడీ చేశాను. ఈ విధంగా రెడీ చేసుకున్న పీసెస్ ని మనం 9 ఇంచెస్ ఉండేలాగా క్లాత్ వెడల్పు అనేది మార్కింగ్ చేసుకొని కటింగ్ చేసేసుకుంటే సరిపోతుంది. మనకి ఎగ్జాక్ట్ గా హ్యాండ్ రౌండ్ అనేది సరిపోతుంది అనమాట ఆర్మ్ రౌండ్ కి. చూడండి మార్కింగ్ చేసేసుకొని ఈ విధంగా కటింగ్ చేసేస్తున్నాను. 9 ఇంచెస్ విడ్త్ ఉంటే సరిపోతుంది అనమాట ఈ క్లాత్. సేమ్ ఇదే విధంగా ఇంకొక పీస్ కూడా తీసుకొని 9 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా మనం కటింగ్ చేసేసుకొని హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాము. మార్కింగ్ చేసేసి కటింగ్ చేసేసాను. చూసారు కదా, ఇప్పుడు 2 పీసెస్ ని కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని ఈ విధంగా కదలకుండా పిన్స్ అనేవి పెట్టేసుకున్నాను. ఇప్పుడు మనం హ్యాండ్ షేప్ ని ఏ విధంగా మార్క్ చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ మనం బ్యాక్ పార్ట్ కి ఆర్మ్ రౌండ్ ఎంత ఉందో మళ్ళీ ఒకసారి చెక్ చేసుకుందాం. చూసారు కదా 10 ఇంచెస్ ఉంది.
మనకి 9 ఇంచెస్ విడ్త్ అనేది రావాలన్నమాట క్లాత్ ఫోల్డ్ చేసినప్పుడు. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. పర్ఫెక్ట్‌గా హ్యాండ్స్‌ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలి అనేది మీకు క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం నేను ఎక్కువ సార్లు చెప్తున్నా అన్నమాట. సో, ఈ విధంగా మనం క్లాత్‌ని తీసుకున్న తర్వాత ఫస్ట్ మనం హ్యాండ్ యొక్క లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్ యొక్క లెంత్ వచ్చేసి నేను 14 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. చూడండి మనకి క్లాత్ కూడా అంతే ఉందన్నమాట. ఎక్కువ క్లాత్ కూడా లేదు. కరెక్ట్‌గా 14 ఇంచెస్‌కి ఈ విధంగా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసేసుకుందాము. ఇప్పుడు 3½ ఇంచెస్‌కి ఈ విధంగా హ్యాండ్ డౌన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా! ఈ చివరన వచ్చేసి ఇట్లాగా స్ట్రెయిట్ లైన్ లాగా వేసుకోవాలి. మనకి 2 ఇంచెస్ ఎక్స్‌ట్రా తీసుకున్నాం కదా ఖర్చు కోసము. అది 2 ఇంచెస్‌ని ఇక్కడ నుంచి సైడ్‌కి మనం ఈ విధంగా మార్క్ చేసుకోవాలన్నమాట. తర్వాత ఇక్కడ నుంచి 1½ ఇంచ్‌కి మార్క్ చేసుకొని హ్యాండ్ షేప్ అనేది డ్రా చేసేసుకోవాలి. చాలా సింపుల్‌గా మనం హ్యాండ్ షేప్‌ని ఈ విధంగా డ్రా చేసుకోవచ్చండి. ఒక కర్వ్ షేప్ లాగైతే మనం దీన్ని డ్రా చేయాలన్నమాట. చూడండి ఈ విధంగా 2 ఇంచెస్‌కి మార్క్ చేసుకున్నాం కదా! అందులోనే హ్యాండ్ లూజ్ వచ్చేసి మనం 5 ఇంచెస్‌కి అయితే మార్క్ చేసుకోవాలి కింద వైపున. ఈ విధంగా. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్‌ని కలుపుతూ స్కేల్ తోటి మనం లైన్ లాగా డ్రా చేసుకోవాలన్నమాట. చూసారు కదా! ఈ విధంగా. అందులోనే ఖర్చుల కోసం ఇక్కడ కూడా 2 ఇంచెస్‌కి మార్క్ చేసేసుకొని ఇక్కడి నుంచి ఇక్కడికి టేప్‌ని స్కేల్‌ని ఈ విధంగా పెట్టుకొని మార్కింగ్ చేసేసుకోవడమే. చూసారు కదా! మనకి హ్యాండ్ షేప్ అనేది ఎంత ఈజీగా వచ్చేసిందో. ఈ విధంగా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మార్కింగ్ చేసుకున్న విధంగా కటింగ్ చేసేసుకోవాలి. అలాగే ఫ్రెండ్స్ మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూజ్‌ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ, ఫ్యామిలీ మెంబర్స్ కానీ ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే తప్పకుండా వాళ్ళకి వీడియోని షేర్ చేయండి. అండ్ అలాగే మనకి హ్యాండ్‌కి కింద వైపున పట్టీలాగా డిజైన్ వస్తుంది కదా! సో, దానికోసం ప్యాంట్ క్లాత్ అయితే నేను యూజ్ చేశాను. చూసారు కదా! ప్యాంట్ క్లాత్‌ని ఈ విధంగా 2 లేయర్స్ తీసుకొని ఇట్లాగా ఫోల్డ్ చేశానన్నమాట. అంటే మనం ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని మనకి హ్యాండ్ సైజులో తీసుకోవాలన్నమాట. కింద మనకి హ్యాండ్ లూజ్ ఉంటుంది కదా! సో, ఆ హ్యాండ్ లూజ్ సైజ్ వచ్చేలాగా ఈ విధంగా తీసుకోవాలి ప్యాంట్ క్లాత్‌ని. సో, స్టిచ్ చేసేటప్పుడు మీకు చూపిస్తాను. ఏ విధంగా మనం డిజైన్ అనేది స్టిచ్ చేసుకోవాలి అనేది. ఇక్కడ చూసారు కదా! హ్యాండ్స్ అయితే ఓపెన్ చేసి ఈ విధంగా వేసుకుంటున్నాను. మనం ఒక సైడ్ క్రాస్ తీసుకోవాలి. ఆ క్రాస్ తీసింది వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ సైడ్‌కి వచ్చేలాగా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి 1 ఇంచ్‌కి మార్క్ చేసేసుకోవాలి. అందులోనే టేప్‌ని ఈ విధంగా పెట్టుకొని మనం సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్‌లో ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒక 3/4 ఇంచ్ డౌన్‌కి మార్క్ చేసుకొని హ్యాండ్‌కి క్రాస్ అనేది ఈ విధంగా డ్రా చేసుకోవాలన్నమాట. సో, ఇప్పుడు దీన్ని కటింగ్ చేసేసుకుంటే మనకి నీట్‌గా వచ్చేస్తుంది. మనకి ఫిట్టింగ్ కూడా పర్ఫెక్ట్‌గా వస్తుందండి. వేసుకున్నప్పుడు మంచిగా ఉంటుందన్నమాట. ఫిట్టింగ్ అనేది బావుంటుంది. అండ్ అలానే చూడటానికి కూడా బావుంటుంది. ఈ విధంగా క్రాస్ తీసుకున్న సైడు ఒక టక్స్ అనేది పెట్టేసుకోండి. గుర్తుగా ఉంటుంది మనకి. అది ఫ్రంట్ పార్ట్ సైడ్ వచ్చేలాగా స్టిచ్ చేయాలి అని మనకి గుర్తుండడం కోసం అన్నమాట టక్స్ అనేది. చూసారు కదా! మీకు ఇప్పుడు స్టిచ్చింగ్‌లో అయితే చూపిస్తాను నేను. ఏ విధంగా మనం హ్యాండ్‌ని రెడీ చేసుకోవాలి అనేది. సో, ఫైనల్లీ మనకి కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి స్టిచ్చింగ్ ప్రాసెస్ అన్నమాట. సో, సింపుల్ ప్రాసెస్‌లో మనం ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి అనేది కూడా మీకు ఇదే వీడియోలో అయితే నేను కంటిన్యూషన్ చూపిస్తాను. మీరు కూడా ఇలాంటి పంజాబీ డ్రెస్ మెటీరియల్ తీసుకున్నప్పుడు ఈజీగా మీరు ఇట్లాగా కుర్తీ లాగా కూడా డిజైన్ చేసుకోవచ్చన్నమాట. ఎప్పుడు పంజాబీ డ్రెస్ లాగానే కాకుండా ఇట్లాగా కుర్తీ లాగా డిజైన్ చేసుకోవాలి. అది ఎలా చేసుకోవాలి అనేది ఈ వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. సో, ఒక ఐడియా అనేది వచ్చిందంటే మీకు ఎలా అయినా సరే మీరు డిజైన్ చేసుకోగలుగుతారు. చూడండి ఇప్పుడు మీ స్టిచ్చింగ్ అయితే చూద్దాము. ఫస్ట్ వచ్చేసి మనం ఈ ప్యాచ్‌ని అయితే ఫ్రంట్ పార్ట్‌కి అటాచ్ చేసేసుకోవాలి. చూసారు కదా! ఇక్కడ నేను కదలకుండా పిన్స్ పెట్టుకున్నాను. కరెక్ట్‌గా మిడిల్‌లో ఈ ప్యాచ్‌ని పెట్టేసుకొని మిడిల్ మార్కింగ్ చేసుకున్నాను కదా! కరెక్ట్‌గా పెట్టేసుకొని మనం స్టిచ్ చేసేసుకోవడమే అన్నమాట. ఫస్ట్ ఈ ప్యాచ్‌ని స్టిచ్ చేసిన తర్వాత దీనికి లైనింగ్ క్లాత్‌ని అటాచ్ చేయాలన్నమాట. ఫస్టే మనం లైనింగ్ క్లాత్‌తో కలిపి జాయిన్ చేయకూడదు. ఫస్ట్ ఈ ప్యాచ్‌ని మనం స్టిచ్ చేసేసుకొని తర్వాత లైనింగ్ క్లాత్ అంటే నెక్‌ని తర్వాత స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్‌ని దీని మీద వేసుకోవాలి. అంటే మనం మెయిన్ క్లాత్ యొక్క రైట్ సైడ్ అనేది పైవైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలి. దాని మీద లైనింగ్ క్లాత్ వేసుకొని నెక్ షేప్ అయితే మనం స్టిచ్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం కూడా మనం కటింగ్ చేసేసుకోవాలి.
తర్వాత మనం చిన్న చిన్న కట్స్ అయితే పెట్టుకోవాలన్నమాట. సో అది కూడా చూపిస్తాను. చూడండి, ఇక్కడ కట్ పెట్టినప్పుడు ఏమైందంటే నాకు క్లాత్ అనేది మనం వేసిన స్టిచ్ కన్నా కూడా కొంచెం కిందకి దిగిందనమాట. అంటే కిందకి కట్ అయింది. ఇలాంటి ప్రాబ్లమ్ కామన్‌గా స్టిచ్చింగ్‌లో మనకు వస్తూ ఉంటాయి. ఇలా వచ్చినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు నేను చూపిస్తాను. మనం మళ్ళీ ఇదే షేప్‌ని కొంచెం కిందకి స్టిచ్ చేయాలన్నమాట. సో ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. ఒకవేళ బిగినర్స్ అయితే భయపడతారు. ఎక్కువ కట్ అయింది, ఏమైపోయిద్దో, నెక్ పాడైపోయింది అని. అలాంటి ప్రాబ్లమ్ లేకుండా కొంచెం కిందకి ఇదే షేప్‌ని మనం స్టిచ్ చేసామనుకోండి, మనకి ప్రాబ్లమ్ ఏమీ లేకుండా నెక్ షేప్ అనేది నీట్‌గా వస్తుందన్నమాట. మనకి ఇంకా లుక్ కూడా బావుంటుంది. కొంచెం కిందకి షేప్ వచ్చింది కాబట్టి. చూడండి, ఈ విధంగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మనం ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. సో నెక్ అనేది మనకి స్టిచ్ కన్నా కానీ కిందకి దిగకుండా కట్ చేసుకోండి. ఇలా కట్స్ పెట్టుకునేటప్పుడు కొంచెం కేర్‌ఫుల్‌గా అయితే మనం కట్స్ పెట్టుకోవాలి. లేదంటే ఇలాంటి ప్రాబ్లమ్సే వస్తాయి. ఇప్పుడు ఈ లైనింగ్ క్లాత్‌ని బ్యాక్ సైడ్‌కి వేసేసుకొని మనం నెక్ షేప్ అనేది స్టిచ్ చేసుకోవాలి. అంటే ఒక టాప్ స్టిచ్ వేసుకోవాలన్నమాట మెయిన్ క్లాత్ మీద. చూసారు కదా, మనకి నెక్ షేప్ అనేది ఎంత బ్యూటిఫుల్‌గా వచ్చిందో. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్‌తో మెయిన్ క్లాత్‌తో కలిపి జాయిన్ చేసేసుకోవాలి. ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్‌ట్రా క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు బ్యాక్ నెక్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలి, ఎలా రెడీ చేసుకోవాలో చూద్దాము. బ్యాక్ నెక్ స్టిచ్ చేయడం కోసం నేను ఇట్లాగా 2 పీసెస్‌ని జాయిన్ చేసి రెడీ చేసుకున్నాను. చూసారు కదా, అంటే లైనింగ్ క్లాత్‌లో మనకి మిగిలిన పీసెస్ ఉంటాయి కదా! సో వాటిని రెడీ చేసి నెక్ పీస్ కోసం అయితే తీసుకున్నా అనమాట. ఇట్లాగా మనం చివరన కొంచెం ఫోల్డ్ చేసుకొని ఒక పావించు విడ్త్ తోటి స్టిచ్ చేసుకుంటూ రావాలి. అంటే మనకి బకరంకి రీప్లేస్‌మెంట్ అనమాట ఇది. బకరం బదులు నేనైతే ఈ క్లాత్‌నే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర బకరం ఉంటే బకరం అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. లేదా చూసారు కదా, ఈ విధంగా నెక్ పీస్ అయితే మనం రెడీ చేసుకున్నాలి. ఇప్పుడు మనం లైనింగ్ క్లాత్ అనేది తీసుకొని ఇందాక రెడీ చేసుకున్నటువంటి పీస్‌ని దీనికి కలిపి అటాచ్ చేసేసుకోవాలి ఫస్ట్. చూసారు కదా, నేనైతే పిన్స్ పెట్టేసి రెండిటిని కలిపి స్టిచ్ చేసేస్తున్నాను. మనకి కొంచెం నెక్ దగ్గర స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. మరీ పల్చగా ఉండకుండా కొంచెం స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఒక లేయర్ యాడ్ చేశామంటే. బకరం ఉన్న వాళ్ళు బకరం అయినా సరే యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ ప్యాంట్ క్లాత్‌నే యూజ్ చేస్తున్నాను. అందులోని నెక్ షేప్ కూడా మనం స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా మనం జాయిన్ చేసుకొని నెక్ షేప్ కూడా స్టిచ్ చేసేసి నెక్ షేప్‌ని కూడా కటింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, నేను ఇక్కడైతే కటింగ్ చేస్తున్నాను. మీరు డైరెక్ట్‌గానే సరే కటింగ్ చేసుకోవచ్చు. లేదా నెక్ షేప్ అనేది స్టిచ్ చేసుకొని తర్వాత అయినా సరే కటింగ్ చేయొచ్చన్నమాట. షేప్ అనేది నీట్‌గా వచ్చేలాగా స్టిచ్ చేసేసుకొని మనం కటింగ్ చేసేసుకుందాము. ఈ విధంగా రెడీ చేసుకున్న పీస్‌ని మనం మెయిన్ క్లాత్ మీద పెట్టి స్టిచ్ చేసుకున్నామనుకోండి, మనకి నెక్ దగ్గర స్ట్రాంగ్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు మనం మెయిన్ క్లాత్ తీసుకొని లైనింగ్ క్లాత్ దీని మీద వేసుకొని నెక్ షేప్ అనేది స్టిచ్ చేసేసుకోవాలి.
చూసారు కదా, మనం అటాచ్ చేసిన పీస్ అనేది పై వైపుకి వచ్చేలాగా పెట్టుకోవాలన్నమాట. అంటే రాంగ్ సైడ్ అనేది పై వైపుకి ఉండేలాగా పెట్టుకోవాలి లైనింగ్ క్లాత్ కి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత మనం నెక్ షేప్ అనేది స్టిచ్ చేసేసుకొని బ్యాక్ సైడ్ కి టర్న్ చేసేయాలన్నమాట లైనింగ్ క్లాత్ ని. సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఫస్ట్ అయితే మనకి ఈ మిడిల్ పార్ట్ లో కదలకుండా ఉండడం కోసం స్ట్రైట్ గా అంటే మిడిల్ స్టిచ్ అనేది వేస్తున్నాను. నేను జస్ట్ నార్మల్ గా స్టిచ్ వేసేస్తున్నాను అనమాట. ఇక్కడ అంటే మనకి షేప్ దగ్గరకు వచ్చేసరికి లైనింగ్ క్లాత్ అనేది అటు ఇటు కదలడం వల్ల షేప్ అవుట్ అవుతుంది. సో మనం ఈ విధంగా మిడిల్లో ఒక స్టిచ్ వేసుకున్నాం అనుకోండి, మనం ఇట్లా సైడ్ స్టిచ్ వేసుకుంటూ వచ్చినప్పుడు మిడిల్లో కూడా మనకి నీట్ గా వస్తుంది అనమాట ఫినిషింగ్ అనేది. ఒకసారి ట్రై చేయండి, ఈ టిప్ అనేది మీకు బాగా యూజ్ అవుతుంది ఇలాంటి నెక్స్ అనేవి మనం డిజైన్ చేసినప్పుడు. చూడండి, ఇప్పుడు మనం ఇందాక స్టిచ్ వేసాం కాబట్టి మిడిల్లో మనకి కదలకుండా ఉంటుంది అనమాట ఫ్యాబ్రిక్ అనేది. ఇప్పుడు మనం షేప్ ని నీట్ గా స్టిచ్ చేసేసుకుంటూ రావటమే. మధ్యలో ఉన్న క్లాత్ మొత్తం కూడా కటింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనం షేప్ అనేది నీట్ గా రావడం కోసం ఈ విధంగా కార్నర్ లో స్టిచ్ కటింగ్ చేసేసుకోవాలి సైడ్స్ న. అండ్ కట్స్ కూడా పెట్టుకోవాలన్నమాట. నెక్ షేప్ మొత్తం కూడా మనం చిన్న చిన్న కట్స్ పెట్టుకుంటూ రావాలి. కట్స్ పెట్టేటప్పుడు జాగ్రత్తగా పెట్టుకోండి. మనకి మనం స్టిచ్ చేసిన స్టిచ్ కన్నా కానీ లోపలి వైపుకి కట్ అనేది రాకూడదు అనమాట. ఇప్పుడు దీన్ని బ్యాక్ సైడ్ కి తిప్పేసుకొని మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవాలి. అండ్ మీ దగ్గర ఏదైనా స్క్రూ డ్రైవర్ లాంటిది ఉంటే దాన్ని పెట్టేసి అన్నారనుకోండి, మీకు షేప్ అనేది నీట్ గా వస్తుంది అనమాట. ఇలాంటి షేప్స్ మనం స్టిచ్ చేసినప్పుడు చిన్న చిన్న స్క్రూ డ్రైవర్ కానీ, పెన్సిల్ కానీ, పెన్ కానీ అలాంటివి యూజ్ చేయొచ్చు. వాటికన్నా మీ దగ్గర బాగా చిన్న స్క్రూ డ్రైవర్ ఉంటే ఇంకా ఈ కార్నర్స్ లో బాగా వస్తుంది అనమాట మనకి షేప్ అనేది. ఇప్పుడు మనం టాప్ స్టిచ్ అనేది వేసేసుకోవచ్చు. చూసారు కదండి, మనకి బ్యాక్ నెక్ అనేది ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో. మనం ఇక్కడ బటన్ అన్నా పెట్టుకోవచ్చు, లేదా థ్రెడ్స్ అయినా పెట్టుకోవచ్చు అనమాట. సో అది ఆప్షనల్, మీకు ఏది నచ్చితే మీరైతే అది పెట్టుకోవచ్చు. నేనైతే బటన్ పెట్టాను కదా, సో అలా బటన్ అయినా సరే పెట్టుకోవచ్చు, లేదా మీరు థ్రెడ్స్ అయినా సరే పెట్టుకోవచ్చు అనమాట. సో రెండింటిని కలిపి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ ఒక బటన్ స్టిచ్ చేసాం అనుకోండి, లుక్ వైజ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. నెక్స్ట్ మనం లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసేసుకొని బ్యాక్ పార్ట్ ని కూడా రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ నేను రెడీ చేసేసాను. నెక్స్ట్ వచ్చేసి మనం బాటమ్ పార్ట్ అయితే రెడీ చేసుకుందాము. ఫస్ట్ మెయిన్ క్లాత్ అయితే తీసుకున్నాను. బాటమ్ పార్ట్ లో మెయిన్ క్లాత్ కి ఫ్రిల్స్ పెట్టుకొని ఫస్ట్ మనం రెడీ చేసుకోవాలన్నమాట. చూడండి, మెయిన్ క్లాత్ కి కింద వైపున వచ్చేసి మనకి లేస్ అనేది ఇచ్చేసారు. సో కింద వైపున మనం డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ పై వైపున మాత్రమే మనం ఫ్రిల్స్ అనేవి పెట్టుకోవాలన్నమాట. మిడిల్ లో ఈ విధంగా ఒక టక్స్ అనేది పెట్టుకోండి. ఈ సైడ్ వచ్చేసి మనం ఒక 2 ఇంచెస్ విడ్త్ ఉండేలాగా వదిలేసుకోవాలన్నమాట. ఫ్రిల్స్ అనేవి 2 ఇంచెస్ క్లాత్ అనేది వదిలేసుకొని పెట్టుకోవాలి. సో ఒక 2 ఇంచెస్ అయితే నేను ఇక్కడ మార్క్ చేసేసుకొని ఇట్లాగా కట్ పెట్టుకున్నాను. మనకి సైడ్ జాయింట్స్ కోసం అనమాట అది. అందులోనే మిడిల్ లో కూడా ఇట్లాగా కట్ పెట్టుకోండి. అది మిడిల్ పాయింట్ అని మనకి గుర్తుండడం కోసం అనమాట. సో నెక్స్ట్ మనం క్లాత్ ని ఈ విధంగా ఓపెన్ చేసేసుకొని ఒక 2 ఇంచెస్ వరకు మనం నార్మల్ గా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇక్కడ నుంచి మనం చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. సో 2 ఫింగర్స్ తోటి మనం క్లాత్ ని చిన్నగా తోసుకుంటూ నిదానంగా ఒక చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోండి. ఎక్కువ మరి పెద్ద ఫ్రిల్స్ అంటే మనకి లుక్ వైజ్ బాగుండదు. ఇలాంటి కుర్తీస్ కి చాలా చిన్న ఫ్రిల్స్ రావాలి. మనం 2 ఫింగర్స్ ని యూజ్ చేసుకుంటూ ఇట్లాగా చిన్న చిన్నగా క్లాత్ ని ఫోల్డ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో అప్పుడే మనకి ఫ్రిల్స్ అనేవి చాలా నీట్ గా ఉంటాయి. లుక్ వైజ్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది మన కుర్తీ అనేది. చూసారు కదా, కరెక్ట్ గా మిడిల్ పాయింట్ వరకు పెట్టగానే నేను ఫ్రంట్ పార్ట్ తీసి అదే బాడీ పార్ట్ తీసుకొని చెక్ చేసుకుంటున్నాను. మనకి ఇక్కడ కరెక్ట్ గా వచ్చిందా వేస్ట్ లూజ్ అనేది చెక్ చేసుకుంటున్నాను అనమాట. మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఫ్రిల్స్ అనేవి పెట్టుకుంటూ వస్తున్నాను. మనకి బాడీ పార్ట్ యొక్క వేస్ట్ లూజ్ కి బాటమ్ పార్ట్ యొక్క వేస్ట్ లూజ్ రెండు కూడా కరెక్ట్ గా రావాలన్నమాట. సో జాయింట్ చేసుకునేటప్పుడు మనకి ఈక్వల్ గా వచ్చేలాగా మనం ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ రండి. చూసారు కదా, ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మళ్ళీ ఒక 2 ఇంచెస్ క్లాత్ అనేది మనం వదిలేసుకొని నార్మల్ గా స్టిచ్ వేసుకోవాలి. సో ఇది వచ్చేసి మనకి మిడిల్ పాయింట్ కదా. ఇప్పుడు మనకి కరెక్ట్ గా బాడీ పార్ట్ యొక్క వేస్ట్ లూజ్ కి అందులోని బాటమ్ పార్ట్ మనం ఫ్రిల్స్ స్టిచ్ చేసుకున్నాం కదా, కరెక్ట్ గా సరిపోయిందో లేదో ఈ విధంగా పెట్టి చెక్ చేసుకోవాలి. చూసారు కదా, మనకి కరెక్ట్ గా వచ్చేసింది అనమాట.
సో ఎగ్జాక్ట్ గా వచ్చింది. మీకు కొంచెం ఏమైనా ఎక్కువ వస్తే ఒక ఫ్రిల్ అనేది పెట్టేసుకున్నారనుకోండి సరిపోతుంది. లేదా మీకు తక్కువ వచ్చింది అనుకోండి చివరిలో ఒక ఫ్రిల్ అనేది విప్పదీసుకొని అట్లా అడ్జస్ట్ చేసుకోవాలన్నమాట మనకి వేస్ట్ లూజ్ కి సరిపోయేలాగా. నెక్స్ట్ వచ్చేసి నేను ఈ మెయిన్ క్లాత్ కి లైనింగ్ క్లాత్ కూడా అటాచ్ చేసేస్తున్నాను బాటమ్ పార్ట్ లో. చూడండి ఈ విధంగా మెయిన్ క్లాత్ మీద లైనింగ్ క్లాత్ అనేది వేసేసుకోవాలి. మెయిన్ క్లాత్ యొక్క రాంగ్ సైడ్ న లైనింగ్ క్లాత్ పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఒకేసారి నేను ఫ్రిల్స్ కూడా పెట్టేస్తున్నాను లైనింగ్ క్లాత్ కి. చూడండి మెయిన్ క్లాత్ యొక్క మిడిల్ పాయింట్, లైనింగ్ క్లాత్ యొక్క మిడిల్ పాయింట్ రెండు కూడా ఈ విధంగా మార్కింగ్ చేసేసుకొని కరెక్ట్ గా పట్టుకొని ఒక పిన్ అనేది పెట్టేసుకోండి. ఇప్పుడు మనకి ఎక్సెస్ క్లాత్ ఏదైతే ఉందో మధ్యలో అది మొత్తం కూడా మనం ఫ్రిల్స్ పెట్టుకుంటూ రావాలన్నమాట. ఇదేంటంటే మనకి తొందరగా పని అయిపోతుంది అనమాట. మనం దేనికి దానికి సపరేట్ గా ఫ్రిల్స్ పెట్టుకోకుండా ఈజీగా ఉంటుంది. ఒకేసారి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ జాయింట్ అయిపోతాయి, విత్ ఫ్రిల్స్ కూడా వచ్చేస్తాయి అనమాట. మనకి ఎక్కువ టైం పట్టకుండా సింపుల్ గా అయిపోతుంది మనకి పని అనేది. చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే అనమాట. మొత్తం కూడా చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మనకి ఏంటంటే ఇది కాటన్ ఫ్యాబ్రిక్ కాబట్టి లైనింగ్ క్లాత్ అనేది ఎక్కువ ఫ్రిల్స్ అయితే రావన్నమాట. అలాగే ఫ్రెండ్స్, మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో యూస్ఫుల్ వీడియోస్ అనేవి మీకు ముందుగానే నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇవే కాదండి, మన ఛానల్లో ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ అయితే చాలా ఉన్నాయి. ఒకసారి ఛానల్లోకి వెళ్ళి అన్ని వీడియోస్ కూడా వాచ్ చేయడానికి ట్రై చేయండి. ప్రతి వీడియో కూడా మీకు యూస్ఫుల్ ఉంటుంది. సో చాలా సింపుల్ ప్రాసెస్ లో మనం డ్రెస్సెస్ ని, కుర్తీస్ ని లేదా బ్లౌజెస్ ని ఏ విధంగా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి అనేది మన ఛానల్లో నేను ప్రతి వీడియోలో కూడా డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చూసారు కదా, ఇక నేను లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ రెండు కూడా జాయిన్ చేసేసాను. నెక్స్ట్ ఈ సైడ్ కూడా లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి జాయిన్ చేసేస్తున్నాను. సో మనకి ఈజీగా అయిపోతుంది అనమాట. ఈ లైనింగ్ క్లాత్ కి కింద వైపున వచ్చేసి ఈ విధంగా డబుల్ ఫోల్డ్ చేసుకొని స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఇట్లా స్టిచ్ చేసేసుకొని మనం సైడ్ న జాయిన్ చేసేసుకుందాము. చూడండి ఈ విధంగా ఒక 1/2 ఇంచ్ విడ్త్ తోటి సన్నగా ఫోల్డ్ చేసుకోండి మీ క్లాత్ ఉన్న దాన్ని బట్టి. చూసారు కదా, ఈ విధంగా లైనింగ్ క్లాత్ కింద వైపున స్టిచ్ చేసిన తర్వాత సైడ్ ని ఈ విధంగా అటాచ్ చేసేయండి లైనింగ్ క్లాత్ మెయిన్ క్లాత్ కలిపి. చాలా సింపుల్ అండి. కుర్తీ కటింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ట్రై చేస్తే ఎలా వచ్చింది అనేది తప్పకుండా నాకు కమెంట్ బాక్స్ లో అయితే చెప్పండి. రెండో వైపును కూడా నేను అటాచ్ చేసేస్తున్నాను. చూసారు కదా, మనకి ఫ్రంట్ పార్ట్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ బాడీ పార్ట్ అందులోనే బాటమ్ పార్ట్ రెండు కూడా కలిపి స్టిచ్ చేసుకుందాము. ఈ విధంగా రెడీ చేసుకోవాలి మనం బాటమ్ పార్ట్ ని. ఇప్పుడు నేను ఫ్రంట్ బాడీ పార్ట్ అయితే తీసుకొని సగానికి ఫోల్డ్ చేసుకొని మిడిల్ లో అయితే ఒక కట్ పెట్టుకుంటున్నాను. మనకి అది మిడిల్ పాయింట్ అని తెలియడం కోసం అన్నమాట. ఇట్లాగా ఒక టక్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీని మీద మనం లైనింగ్ క్లాత్ బాటమ్ పార్ట్ ని వేసేసుకొని బాటమ్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ అందులోనే బాడీ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ రెండు కూడా కరెక్ట్ గా ఉండేలాగా పెట్టుకొని ఒకదాని మీద ఒకటి పిన్ పెట్టేసుకోండి, మీకు కదలకుండా ఉంటుంది. ఇక్కడ చూడండి మనకి కొంచెం ఒక 1/2 ఇంచు క్లాత్ అనేది ఎక్స్ట్రా ఉందన్నమాట. సో మధ్యలో ఒక ఫ్రిల్ పెట్టేసుకున్నాం అనుకోండి మనకి సెట్ అయిపోతుంది. మీకు ఒకవేళ తక్కువ ఉందనుకోండి చివరి వైపున ఒక ఫ్రిల్ అనేది విప్పదీసేయండి. మీకు కరెక్ట్ గా వేస్ట్ లూజ్ అనేది సరిపోతుంది అనమాట. బాడీ పార్ట్ కి బాటమ్ పార్ట్ కి జస్ట్ ఒక చిన్న ఫ్రిల్ పెట్టి అడ్జస్ట్ చేసుకుంటున్నాను నేను. ఇక్కడ చూడండి కొంచెం ఎక్స్ట్రా వచ్చిందనమాట. సో చిన్న ఫ్రిల్ అయితే పెడుతున్నాను. ఎంత ఒక 1/2 ఇంచు క్లాత్ వచ్చిందనమాట. సేమ్ అదే విధంగా ఇటువైపున కూడా మనం చిన్న ఫ్రిల్ పెట్టుకొని అడ్జస్ట్ చేసేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా అడ్జస్ట్ చేసుకొని మనం కరెక్ట్ గా స్టిచ్ చేసుకోవాలన్నమాట. సో ఇప్పుడు ఈ స్టిచ్ మీదనే ఇంకొక స్టిచ్ కూడా వేసుకోవాలి. డబల్ స్టిచ్ వేసామనుకోండి మనకి స్ట్రాంగ్ గా ఉంటుంది అనమాట. తొందరగా ఊడిపోకుండా ఉంటాయి స్టిచెస్ అనేవి. సో దీని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను నేను. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ బాటమ్ పార్ట్ ని కూడా రెడీ చేసుకొని బ్యాక్ బాడీ పార్ట్ తోటి అటాచ్ చేసుకోవాలన్నమాట. చూడండి అటాచ్ చేసిన తర్వాత మనకి ఎంత లుక్ వైజ్ ఎంత బాగుందో. చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకున్నాం కదా మనం, ఎంత క్యూట్ గా ఉంటుందంటే కుర్తీ అనేది చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్ అంటే బ్యాక్ పార్ట్ యొక్క బాటమ్ పార్ట్ ని కూడా రెడీ చేసుకొని అటాచ్ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్స్ ని మనం డిజైనర్ హ్యాండ్స్ ని ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూద్దాము. చూసారు కదా, ఇవి వచ్చేసి మనం తీసుకున్న పీసెస్. అందులో ఒక పీస్ ని నేను తీసి పక్కన పెట్టేశాను. ఇంకొక పీస్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసుకున్నాను.
ఈ పీస్ ని రాంగ్ సైడ్ పై వైపుకి వచ్చేలాగా నేను ఫోల్డ్ చేసుకున్నాను, గమనించండి. చూసారు కదా, కరెక్ట్ గా మిడిల్ లో మనం ఈ విధంగా ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్ కి ఒక పావించు గ్యాప్ ఇచ్చి ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. ఇటువైపు కూడా ఇంకొక మార్కింగ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు మనం సైడ్స్ న చేసుకున్న మార్కింగ్స్ ని ఈ విధంగా స్టిచ్ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ సైడ్ మార్కింగ్ మీద కూడానే ఇట్లాగా స్టిచ్ వేసుకోవాలి. మిడిల్ లో మార్కింగ్ ఉంది కదా, కరెక్ట్ గా అక్కడ ఈ విధంగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు దీన్ని ఇటువైపు తిప్పేస్తున్నాను. మెయిన్ క్లాత్ అనేది ఇప్పుడు మనకి పై వైపుకి వస్తుంది అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం రెడీ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ పీస్ ని కూడా రెడీ చేసుకోవాలన్నమాట. ఈ రెండు వచ్చేసి మనకి ఒక హ్యాండ్ కోసం అయితే రెడీ చేస్తున్నాను. మన దగ్గర ఇంకో పీస్ ఉంది కదా, సో దాన్ని ఇంకొక హ్యాండ్ కోసం రెడీ చేసుకోవాలన్నమాట. సో 3 ఇంచెస్ ఉండేలాగా నేను ఇట్లాగా మార్కింగ్ చేసుకుంటున్నాను. లెంత్ అనేది ఒక 1/2 ఇంచ్ ఖర్చులోకి పోగా మనకి 2.5 ఇంచెస్ వస్తుంది అనమాట ఈ పట్టీ అనేది. చూడండి, ఇక్కడ ఈ విధంగా స్టిచ్ వేసేసుకుంటున్నాను. కొంచెం పక్కకి స్టిచ్ వేసుకొని కరెక్ట్ గా ఈ 3 ఇంచెస్ మార్కింగ్ ని మీదనే కటింగ్ చేసుకుంటూ వస్తున్నాను. చూసారు కదా, ఇట్లాగా రెడీ చేసుకోవాలి మనం 2 పీసెస్ ని కూడా ఇట్లా పెట్టుకొని మనం స్టిచ్ వేసేసుకోవాలన్నమాట. సెకండ్ పీస్ ని కూడా మనం ఇదే విధంగా 3 ఇంచెస్ లెంత్ ఉండేలాగా మార్క్ చేసేసుకొని కటింగ్ చేసి రెడీ చేసుకోవాలి. ఇప్పుడు మనం హ్యాండ్ లో ఒక లేయర్ ని తీసుకొని మిడిల్ లో ఒక మార్కింగ్ చేసుకున్నాను. చూసారు కదా, ఈ పీస్ ని ఈ విధంగా పెట్టుకొని మనం అటాచ్ చేసేసుకోవాలన్నమాట. సో దీని పక్కనే సెకండ్ పీస్ ని కూడా పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. పక్కనే పెట్టేసుకోండి. సెకండ్ పీస్ ని కూడా గ్యాప్ అనేది లేకుండా దగ్గరికి పెట్టేసి మనం ఇదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. చాలా సింపుల్ గా ఈ డిజైనర్ హ్యాండ్స్ అయితే మనం స్టిచ్ చేసుకోవచ్చండి. చూసారు కదా, లుక్ ఎంత బాగుంటుందంటే మనకి అంత బాగుంటుంది. అడుగు వైపున ఉన్న ఖర్చుని హ్యాండ్ సైడ్ కి పెట్టుకొని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. పట్టీ వైపు కాదు, పై వైపుకి పెట్టేసుకొని ఖర్చుని మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. కింద వైపుకి పెట్టారంటే మీకు గ్యాప్స్ లో మిడిల్ లో గ్యాప్ ఉంది కదా, అక్కడ కనిపిస్తూ ఉంటుంది అనమాట. సో పై వైపుకి పెట్టుకొని టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా వస్తుంది మనకి, చాలా బాగుంటుంది. ఇది పంజాబీ డ్రెస్ కూడా పెట్టుకోవచ్చు అండి. ఈ హ్యాండ్ డిజైన్ అనేది బ్లౌజెస్ కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. సో వేటికైనా సరే మనం పెట్టుకోవచ్చు అనమాట. సేమ్ ఇదే విధంగా సెకండ్ హ్యాండ్ కూడా రెడీ చేసేసుకోండి. తర్వాత నేను ఈ 2 పార్ట్స్ ని అంటే షోల్డర్స్ అనేవి అటాచ్ చేసేస్తున్నాను. చూసారు కదా, ఈ విధంగా స్టిచ్ వేసుకున్న తర్వాత పై వైపున కూడా ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి. సేమ్ ఇదే విధంగా సెకండ్ సైడ్ కూడా నేను అటాచ్ చేసేసాను షోల్డర్స్ ని. నెక్స్ట్ హ్యాండ్స్ ని జాయిన్ చేసుకోవాలి. ఈ హ్యాండ్స్ కి మనం ఒక సైడ్ క్రాస్ తీసాం కదా, ఆ క్రాస్ తీసింది మనం ఫ్రంట్ పార్ట్ సైడ్ కి వచ్చేలాగా పెట్టుకొని హ్యాండ్ ని ఈ విధంగా మిడిల్ నుంచి స్టార్ట్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చుతోటి స్టిచ్ వేసుకుంటూ రావాలి. చూసారు కదా, ఈ విధంగా అన్నమాట. ఇప్పుడు దీన్ని టర్న్ చేసేసుకొని రెండో వైపున కూడా మనం హ్యాండ్ ని జాయిన్ చేసేసుకోవాలి. దీని మీదనే డబుల్ స్టిచ్ కూడా వేసేసుకోవాలి. చూసారు కదా, హ్యాండ్ జాయింట్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్ ని ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మనం సైడ్ జాయింట్స్ అయితే చేసుకోవాలి. సో దానికోసం హ్యాండ్ కి కింద వైపున హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్ కి ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను. ఈ విధంగా మార్క్ చేసుకొని మనం ఒక 2 ఇంచెస్ ఖర్చు ఉండేలాగా సైడ్ న మనం జాయిన్ చేసుకుంటూ రావడమే అనమాట. హ్యాండ్స్ కి 2 ఇంచెస్ పెట్టుకున్నాం కదా మనం ఖర్చు కోసం. సో అదే 2 ఇంచెస్ అనేది మనం సైడ్ న మెయింటైన్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వస్తే సరిపోతుంది. చూడండి, ఈ ఆర్మ్ రౌండ్ దగ్గర వచ్చేసి మనకి ఖర్చులు అనేవి పై వైపుకు ఉండేలాగా అంటే హ్యాండ్ సైడ్ కి ఉండేలాగా పెట్టుకోవాలి. పై వైపున కింద వైపున పెట్టుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. ఆల్రెడీ మనకి మార్కింగ్స్ అనేవి కనిపిస్తున్నాయి కదా, 2 ఇంచెస్ కి మనం మార్కింగ్ చేసుకున్నాం కదా. సో ఆ మార్కింగ్ మీదనే మనం స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. వేస్ట్ లూజ్ వరకు కూడా మనం అదే విధంగా స్టిచ్ వేసుకుంటూ రావాలి.
ఈ వేస్ట్ లూజ్ దగ్గర కూడా మనం ఖర్చులు ఉంటాయి కదా, ఆ ఖర్చులు అనేవి పై వైపుకి అంటే బాడీ పార్ట్ సైడ్కి ఉండేలాగా పెట్టుకోవాలి. కింద వైపున పై వైపున పెట్టుకొని దాని మీదనే స్టిచ్ వేసుకుంటూ రావాలన్నమాట. సో ఇక్కడికి వచ్చేసరికి మనం టేప్ తోటి ఒక 4 ఇంచెస్ ఈ 2 లేయర్స్ ని కూడా కలిపి పట్టుకోవాలండి. సైడ్కి వచ్చేసరికి మనం ఖర్చు అనేది తగ్గించుకుంటూ రావాలన్నమాట. అంటే కింద వైపుకి 4 ఇంచెస్ దగ్గరికి మనం ఈ విధంగా మార్క్ చేసేసుకొని సైడ్ ఒక 1 ఇంచ్ ఉండేలాగా మార్క్ చేసుకొని ఇట్లాగా మనం స్టిచ్ చేసుకుంటూ రావాలన్నమాట. సో సైడ్ జాయింట్స్ అనేవి ఈ విధంగా చేసుకున్నాం అనుకోండి, మనకి ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్ గా వస్తుంది. సో ఇదే 1 ఇంచ్ ని మనం కింద వరకు కూడా స్టిచ్ చేసుకుంటూ రావడమే అనమాట. ఒక 1 ఇంచ్ మనకి ఖర్చు ఉండేలాగా పెట్టుకొని కింద వరకు కూడా స్టిచ్ వేసుకుంటూ రావడమే. కింద ఒక రఫ్ స్టిచ్ లాగి కటింగ్ చేసేసుకోండి, నీట్ గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు దీని పక్కనే మనం 2 or 3 స్టిచెస్ అయితే వేసుకోవచ్చు. ఇప్పుడు దీని పక్కనే నేను ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. అండ్ ఇంకా మనకి సైడ్న ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఫ్యూచర్లో మనం లావ్ అయినా కానీ స్టిచెస్ అనేవి తీసుకొని మన డ్రెస్ అయితే హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. మినిమం 3 to 4 స్టిచెస్ అయితే వేసుకోవడానికి ట్రై చేయండి. చూసారు కదా, యాజ్ ఇట్ ఈజ్ గా ఈ స్టిచ్ ని మనం కంటిన్యూ చేసుకుంటూ రావడమే. కింద వరకు కూడా ఇదే విధంగా మనం స్టిచ్ వేసుకుంటూ రావాలి. సో దీని పక్కనే నేను 3 స్టిచెస్ అయితే వేసానండి. 3 to 4 స్టిచెస్ సేమ్ ఇదే విధంగా మనం రెండో వైపున కూడా జాయిన్ చేసేసుకొని రెడీ చేసి పెట్టుకుంటే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో మనకి బ్యూటిఫుల్ కుర్తీ అనేది ఏ విధంగా పర్ఫెక్ట్ గా కటింగ్ చేసుకుని స్టిచ్ చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ గైస్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్.